ఏళ్లకు ఏళ్లు ఒకే దగ్గర తిష్ట గబ్బిలాల్లా కుర్చీలను పట్టుకుని వదలటం లేదట కొందరు అధికారులు. హైదరాబాద్ సెక్రటేరియట్ ను వీడి వెళ్లేందుకు ఏ మాత్రం ఇష్టపడట్లేదట ఉద్యోగులు. ఏళ్లుగా సచివాలయంలోనే తిష్ట వేసిన ఆ అధికారులు ప్రభుత్వానికి తలనొప్పిగా మారారా? వారిని మరో చోటుకు బదిలీ చేయకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? ఏళ్లుగా సెక్రటేరియట్లోని అధికారుల తిష్ట, కుర్చీలను పట్టుకుని వేలాడుతున్న ఉద్యోగులు. ఇది మా అడ్డా అంటూ వదిలి వెళ్లని కొందరు సిబ్బంది. సెక్రటేరియట్ను వీడి వెళ్లమంటూ మంకుపట్టు. సీఎంలు మంత్రులు వస్తుంటారు పోతుంటారు, కాని మేమే కీలకం, మాదే రాజ్యం అంటున్నారట కొందరు అధికారులు. స్టేట్ సెక్రటేరియట్లో ఏళ్లకు ఏళ్లుగా తిష్టవేసి, ఏ బిడ్డా ఇది మా అడ్డా అంటూ సెక్రటేరియట్ ను వదిలి వెళ్లాలంటే చాలు మొండికేస్తున్నారట. తాము ఎంత చెబితే అంత, తాము అనుకున్నదే రాజ్యం అన్నట్లుగా తోచింది చేసుకుంటూ పోతున్నారట. ప్రజా సమస్యలు పెండింగ్ లో పనులు పూర్తి చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించిన లైట్ తీసుకుంటున్నారట కొందరు ఆఫీసర్లు. తమకు నచ్చితే తాము అనుకుంటే చకచక ఫైల్స్ ను కదిలిస్తున్నారట. కీలక శాఖల ఉన్నతాధికారుల అండదండలతో ఏళ్లకు ఏళ్లుగా కొందరు అధికారులు సెక్రటేరియట్లోనే ఉండిపోతున్నారట. ఎంతొస్తే అంత అన్నట్లుగా కాసుల వెంట పరిగెడుతున్నారట. ఈ విషయం సర్కార్ పెద్దల చెవిలో పడటంతో కీలక శాఖల అధికారుల పనితీరుపై ఆరా తీసినట్లు సెక్రటేరియట్ వర్గాల టాక్. తెలంగాణ సెక్రటేరియట్ లో 1500 మందికి పైగా రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటే 400 మందికి పైగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. అన్ని శాఖల్లో 2000 మంది ఉద్యోగులు ఉంటే 150 మంది మాత్రం గత 4 ఏళ్లుగా ఆయా శాఖల్లో తిష్టవేసి కూర్చున్నారట. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సచివాలయ ఉద్యోగుల బదిలీలను చేపట్టారు. వీరిలో దాదాపు 80% మంది వివిధ హోదాల్లో ఉన్న ఉద్యోగులను, అధికారులను బదిలీలు చేశారు. మిగతా 20% మంది ఉద్యోగులు యథావిధిగా అదే స్థానంలో కంటిన్యూ అవుతున్నారట. ఫైళ్లు కదలాలన్నా, పనులు కావాలన్నా వీళ్లే చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కొందరు సెక్రటేరియట్ ఉద్యోగులు. గతేడాది సెక్రటేరియట్ లో జరిగిన బదిలీల్లో 80% మంది బదిలీ కాగా, ఇంకా 20% మంది మాత్రం ఎప్పట్లాగే తమ కుర్చీల్లో కొనసాగుతుండడం హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 150 మంది అధికారులు సెక్రటేరియట్ ను వీడకుండా ఆయా శాఖల్లోనే తిష్ట వేయడం వెనుక ఎవరి హస్తం ఉందనేది చర్చనీయాంశంగా మారింది. జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, సెక్షన్ ఆఫీసర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, అడిషనల్ డైరెక్టర్ హోదాల్లో పనిచేస్తున్న వారు కూడా 4 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నారు. గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై నిషేధం ఎత్తివేసింది. 3 ఏళ్ల పైబడి ఒకే చోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని సెక్రటేరియట్ ఉద్యోగులే డిమాండ్ చేస్తుండడం విశేషం. ట్రాన్స్ఫర్స్ పై నిషేధం ఎత్తివేసి ఉద్యోగుల బదిలీలకు మరొక అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఇప్పటికే కొంతమంది బదిలీల కోసం ఆప్షన్లను ఇవ్వగా, కొద్దిమంది మాత్రం అదే ప్లేస్ ను మళ్లీ కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కానీ 3 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న వారిని ఖచ్చితంగా బదిలీ చేయాలని సెక్రటేరియట్ ఉద్యోగులు పట్టుబడుతున్నారు. ఈ నెలాఖరు నాటికి బదిలీల విషయంలో ఏం జరగనుంది అనేది తేలనుంది.